హరి ఓం శ్రీ గురుభ్యో నమః. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. శివాయ గురవే నమః. శివపురాణం 26వ రోజుకు స్వాగతం. ఈరోజు సప్తద్వీపములు గురించి తెలుసుకుందాం. భూమండలము 7 ద్వీపములుగా ఉంది. జంబూద్వీపము నలుచదరముగా 1,00,000 యోజన విస్తీర్ణము కలిగి చుట్టూను సముద్రము గలదు. మధ్యన మేరు పర్వతములు గలదు. భారతదేశములోన ఒక్కొక్కటి 9 యోజనముల విస్తీర్ణము కలిగి జంబూ నది త్రావిన వారు సుఖింతు. అక్కడ ఇసుక బంగారముగా ఉండును. బ్రహ్మపట్టణము శ్రీ మహావిష్ణువు పాదము నుండి విడువబడిన గంగానది విరాజిల్లుచుండు. మన భారతవర్షము సకల సంపదల కాలవాలమై సజ్జన సౌన్మని విరసితమై ఆస్తిక సంప్రదాయ సమాదర ధర్మజ్ఞాన విశేషములతో తొలతూగుచు ఇందు 7 కులపర్వతములుండును. పెక్కు నదులు పవిత్రవంతోమంతమైన తోయలుగా నొసంగి మానవాళి పాపములను తొలగించును. అట్లే జంబూద్వీపము, ప్లక్షద్వీపము, శాల్మల ద్వీపము, కుశద్వీపము, క్రౌంచద్వీపము, శాకద్వీపము, పుష్కర ద్వీపము, ఈ సప్తద్వీపములచే విరాజమానముకు ప్రపంచమంతయు 5 కోట్ల యోజనముల విస్తీర్ణము కలిగి ఉన్నది. భూమండలమునకు పైభాగమున సూర్యమండలము కలదు. దానికి పైభాగమున చంద్రమండలము కలదు. దానికి పైభాగమున గ్రహమండలము కలదు. దానిపైన సప్తర్షి మండలము కలదు. ఆ పైన ధ్రువమండలము కలదు. దానిపైన సనక సనందాదులు కలరు. ఆపై జనోలోకము, తపోలోకము, బ్రహ్మలోకము, పైగా వైకుంఠము కలదు. వైకుంఠమునకు పైగా కైలాసము కలదు. కైలాసమునకు పైగా శూన్య ప్రదేశము కలదు. దానికి సమీపమున గోలోకము కలదు. భూమండలమునకు అడుగున పాతాళము కలదు. అది ఆదిశేషువుడు సమస్త ధరణీ వలయమును తన శిరస్సునందు దాల్చును. ఈ పాతాళమున 7 లోకములు కలవు. ఈ లోకములన్నీ సువర్ణములతో నిండి ఉన్నవి. మునులారా, ఈ కథను చదివిన వినిన సుఖవంతులగుదురు అని సూతుండు చెప్పెను. మానవుని శరీరము రక్తహీనమైనను ముఖ వికాసమునకు చెడి మాటలను మారినను అవయవములు తమ తమ పనులు నిర్వహించుట మానినను అర్ధమందు తన ముఖము చూడజాలకపోయినను వెంటనే ఆ మానవుడు చనిపోవును. ఇట్టి మహామృత్యువు నుండి రక్షించుకొనుటకు పూర్వ కర్మాదులను దాన ధర్మాదులను చేయవలను. జ్ఞానులు తమ యోగములు చేత మృత్యువును గెలుచుచున్నారు. మానవుడు ప్రతినిత్యము యోగాభ్యాసము కావించిన జరామృత్యువుల నుండి విడువబడును. మన్వంతరములు కథ చెప్పినను వినుడు. తొల్లి ధ్రువుడను వాడు శ్రీహరిని జపించి ధ్రువమండలను పొందినాడు. ధ్రువునకు 5 పుత్రులు కలరు. అందులో జ్యేష్ఠుడు వానికి సర్వతేజుడు, వానికి చాక్షసమనువు, వానికి 10 మంది కుమారులతో పురూరవునకు 5 కుమారులు కలిగిరి. అంగునకు వేణుడు పుట్టెను. వేణుడు మునులను బాధించి వారిచే శపించబడి మృతి నందెను. వేణుని భుజముపై నుండి పృథు చక్రవర్తి పుట్టెను. పృథువునకు గల 2 కుమారులలో వివతాశ్వునకు ప్రాచీన బర్హి పిమ్మట ప్రాతేశులకు కలిగిన ప్రాతేశులు కలిగిరి. వారికి దక్షుడు పుట్టెను. దక్షుడు మనస్సు చేత సృష్టిని ప్రారంభించాను. కానీ మానవ సృష్టి నిమిత్తమై దక్షుడు పుట్టెను. దక్షుడు మనస్సు చేత సృష్టిని ప్రారంభించాను. కానీ మానవ సృష్టి నిమిత్తమై స్త్రీ పురుష సంయోగ అవసరమని తలచి అసిక్ని యందు 24 పుత్రులు పడచను. ఆ కన్యల అందరినీ ఇచ్చి పెండ్లి గావించను. వారు పుత్రులను పౌత్రులను పొంది వంశానుగతముగా విశ్వకర్మకు మనువు పుట్టెను. కశ్యపునకు 12 ఆదిత్యులు గారు. దితికి హిరణ్యకశిపులు. హిరణ్యకశిపునకు 4 పుత్రులు. హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడు, వారికి విరోచనుడు, వానికి బలి. 100 పుత్రులలో వారు బాణుడు, శివభక్తి పరాయణుడు. హిరణ్యాక్షులకు 5 కుమారులు. వీరు దుర్మార్గులు. 10,000 పుత్రులు. అనేక మంది కన్యలను వివాహమాడి వారి వలన గాంచను.
వీరి సంతానం అందరూ దుర్మార్గులై హతమందిరి. కశ్యపుడు తన భార్య యందులు సర్ప సంతానమును కని గోగణమును మృగజాలమును కనిరి. ఇతని సంతానము వలన ప్రపంచమంతయు నిండిపోయెను. దక్షుడు తన 27 పుత్రికలను చంద్రునికిచ్చాను, కానీ శాపం వలన సంతానము లేదు. తార వలన చంద్రునకు బుధుడు కలిగెను, అందువలన వంశవృద్ధి అయ్యను. ఈ రీతిగా సూతుండు సౌనికాది మహర్షులకు అనేక శివభక్తులు వారి చరిత్రములను వారి వంశములను ప్రపంచోత్పత్తి ప్రకారము మన్వంతరములు మొదలగు విశేషములు బోధించను. ఈ కథను వ్రాసినవారు, వినినవారు, చదివినవారు ఇహమందు సర్వ సౌఖ్యములు పొంది అంతమందు శివ సాన్నిధ్యమును పొందుదురు అనుటలో సందేహము లేదు. నవమాశ్వాసం. సూతుండు సౌనికాదులకు తెలుపుతున్నాడు. మునులారా, పూర్వము నందికేశ్వరుడు మార్కండేయునకు తెలిపిన కథను మీకు చెప్పుచున్నాను. సావధానులే వినుడు. 6 మనువులలో ఆదిలో ఈ భూమిని ప్రస్తుత కాలమందు వైవస్వతమనువు ఈ భూమండలమును పాలించుచున్నారు. ఈ రీతిని ఇంకను 7 మనువులు భూమిని పాలించగలరు. ఈ మన్వంతరమునందు అనేక గణపతులు, మునులు, దేవగణములు వర్తింపుచుండెను. సూర్య సావర్ణి. సూర్యునకు సంజ్ఞాదేవి అను భార్య కలదు. ఆమెకు వైవస్వతమనువు యముడు అను 2 పుత్రికలు కలరు. సంజ్ఞాదేవి భర్త యొక్క వేడుమని భరించలేక ఛాయాదేవుని సృష్టించి భర్తను సేవించుచు ఉండుమని చెప్పి భర్త వలన సంతానము కలిగిన భేదమెంచక వర్తింపుమనియు ఈ విషయమును భర్తకు తెలుపుమని తాను చెప్పి పుట్టింటికి వెడలను. తిరిగి సంజ్ఞాదేవి తన పుట్టింటిని వదిలి పుట్టింట భర్తను వదులకు అవకాశము కనిపింపనందున తన అవివేకమునకు వగచి భర్తను గురించి తపమాచరింప నిశ్చయించి సూర్యుని గురించి ఆడగుర్రమై తపస్సు చేయమొదలెడను. సూర్యుడు ఛాయయే తన భార్య అయిన సంజ్ఞ అనుకుని ఆమె వలన సవర్ణి శనేశ్వరుడు పుత్రులను కలిగను. ఛాయ తన పుత్రులను గారాభముగా పెంచుచు సంజ్ఞాదేవి పుత్రులను నిరాదరణ చేశాను. యముడు ఛాయాదేవి నిరాకరణ చూసి తన్నుటకు ఎడమపాదమునెత్తెను. ఛాయ యముని కాలు తెగుపడుగాక అని శపించెను. యముడు తన తల్లి ఇచ్చిన శాపమును కూర్చి తండ్రితో చెప్పాను. సూర్యుడు ఛాయాదేవిని శాప వివరములను అడిగి తెలుసుకొనగా ఛాయాదేవి నిజ వృత్తాంతమును భర్తకి ఎరింగించను. సూర్యుడు యముని శాపము నుండి బాధ కలుగునట్లు చేసి ధర్మ పరిపాలనగా నియమించను. మరియు సంజ్ఞాదేవి తపమాచరించు ప్రదేశమునకేగి తాను మగగుర్రమై ఆమెలో చేరబోయెను. సంజ్ఞాదేవి గమనించగా దానిని తన్నెను. సూర్యుడు సంధ్యకు భర్తగా సంతసించి సంభోగించరి. వారికి అశ్విని దేవతలు జన్మించరి. పిమ్మట సంజ్ఞతో కూడి ఇంటికి వచ్చిన సూర్యుడు 2 భార్యలతో సుఖించను. అట్టి సూర్యుడు జ్యేష్ఠ కుమారుడే ప్రస్తుతము భూమండలమును పాలించుచున్న వైవస్వత మనువు. 2వ కుమారుడు యముడు పరమేశ్వరుని ఆరాధించి ధర్మ పరిపాలన చేయుచున్నాడు. యమున పరమ పవిత్రముగా నదిగా పరిణమించి ప్రవహించుచున్నది. సూర్య సావర్ణిగా రాబోవు కాలమున పరిపాలకుడు ఒకటి ఈశ్వరారాధన కావించుచున్నాడు. శనేశ్వరుడు పరమేశ్వరుని ఆరాధించి నవగ్రహములలో ప్రధాన స్థానమును పొంది వారు తపతి సంవరుని పెండ్లి ఆడను. వేద వైద్యులైన అశ్విని దేవతలు ప్రకాశించుచుంటది. వైవస్వత మనువు. వైవస్వతు మనువునకు సంతానము కలుగనందున గురువైన వశిష్ఠ మహామునిచే ఆదేశింపబడి యజ్ఞము చేసి సుద్యుమ్నుడును కుమారుని కలిగెను. పిమ్మట సుద్యుమ్నుడు పెద్దవాడై నందున పట్టాభశక్తుడై ఒకనాడు సుద్యుమ్నుడు వేటకు వెళ్ళెను. అచ్చట వేట వలన అలసట పొందెను. సమీపమునందు తటాకములను ఆ నీటిని త్రావి సద్యుమ్నుడు యువతి అయ్యను. అచ్చట పురూరుని కన్ను. పిమ్మట వశిష్ఠుని వలన మరల పురుషతత్వమును పొంది పురూరును వెంటబెట్టుకుని ఇంటికేగి భార్య వలన 3 కుమారులను కనిది. వృద్ధి పొంది సుఖించుచుండెను. కుమారులకు రాజులను ఇచ్చి తాను తపస్సుకేగెను. రాజ్యములను ఇచ్చి తపస్సుకేగెను. ఇట్లు చాలా కాలము తపమాచరించి సద్యుమ్నుడు పుత్రులను చూడగోరి ఇంటికి వచ్చెను.
క్రమముగా సంతాన వృద్ధియే వంశము విరాజిల్లుచుండెను. వీరోదృష్టుని సంతానము బ్రాహ్మణులేరే. సుకన్యను శర్యాపుత్రికను చవన మహర్షి పెండ్లి ఆడెను. ఆర్తునకు రైవతుడు వానికి రేవతిను కన్యా కలిగెను. అతడు బ్రహ్మను గురించి రేవతిని వివాహం చేయగోర వెడలను. బ్రహ్మ ఆమెను బలరామునికి ఇవ్వమని చెప్పాను. అతడు అట్లే చేశాను. బృహదస్యుడు గురువు శాపదగ్ధుడైనను గురువు అనుగ్రహము వలన పరమేశ్వరులను విముక్తి పొందెను. భృగుడు విప్రునకు గోదానమిచ్చిన గోవు అందులో కలియక తెలియనందున మరల గ్రహించినందున శాపగ్రస్తుడైనను శ్రీహరి కరుణాకటాక్షముల వలన స్వర్గమును పొందెను. కరుసుని సంతానమైన వారు బ్రాహ్మణులైరి. ఇక్ష్వాకునకు 9 కుమారులు పుట్టిరి. వారిలో వికుక్షి ప్రఖ్యావంతుడై దేవేంద్రునకు సహాయమయ్యను. వానికి చంద్రుడు లోనగవారు పుట్టిరి. వారిలో యవనాసుడు రాక్షసులపై యుద్ధమునకు పోగా 4 దక్క 96 కుమారులు మృత్యుడయ్యను. దారిలో పుట్టిన యవనాసుడు యజ్ఞము చేయుచు అర్ధరాత్రి సమయం తెలియక మంత్రోదకమును త్రావగా సద్యోగర్భమున మాంధాత అయిన చక్రవర్తి పుట్టెను. తిరిగి యవనాసుడు ఇంద్రానుగ్రహముతో జీవించెను. మాంధాత గొప్ప చక్రవర్తి. వారికి క్రమముగా జనించిన వారిలో త్రిశంకుడు ప్రధానుడు. వాని కుమారుడు హరిశ్చంద్రుడు. వాని సంతతిలో బాహుకుని భార్య వలన అనసూయ వలన గర్భములలో విషయము చక్కబెట్టగా ఈశ్వరానుగ్రహం వలన అది జీర్ణమై సగర చక్రవర్తి జన్మించెను. అతడు గొప్ప యాగకర్తయే కీర్తి పొందెను. వీరికి కుమారులు కపిలుని ఆగ్రహమునకు గురై మరణించెను. సగరుడు గంగను తెచ్చి కపిలుని ఆశ్రమునందు ప్రవేశింపచేయుటకు హిమవత్ పర్వతమున అనేక వేల ఏండ్లు తపం ఆచరించెను. కానీ ఈశ్వరుడు ప్రసన్నత కాలేదు. పిమ్మట దిలీపుడు గొప్ప చక్రవర్తి అయిన. ఆ దిలీపుడు భగీరథుడికిచ్చెను. భగీరథుడు గంగ కొరకు తపస్సు చేశాను. కానీ కృతకృత్యుడు కాక గొప్ప యత్నము చేసి పార్వతీ పరమేశ్వరుని మెప్పించి గంగను భూమికి తెచ్చి కపిలుని ఆశ్రయముందుగా గంగను ప్రవహింపచేసి కాశీ విశ్వేశ్వరుని పాదముల మీదుగా సముద్రంలోనికి జననం. ఈ చరిత్రను వినివారు, వ్రాసినవారు, చదివినవారు సర్వ విధములుగా సుఖములు అనుభవించి పొందగలరు. వీరు సంతతిలో రఘువు వారికి అజుడు, వారికి దశరథుడు, వారికి శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, వీరికి కుశలవులు లోనగ వారు ఈ రీతిగా సూర్యవంశమున వృద్ధి అయి భూమండలమును పాలించిరి. తదాస్తు. సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా వద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. తథాస్తు.